183 గజాల 3BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. విశాఖకు రాజధాని తరలింపు అలానే ప్రభుత్వ కార్యాలయాల తరలింపు ఈ రెండు అంశాలపైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదోపవాదాలు జరిగినాయి. పూర్తిగా వాదనలు విన్న తర్వాత హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఒక క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిని యథాతథంగా కొనసాగించాలని, అంటే స్టేటస్ కోని మెయింటైన్ చేయాలంటూ ప్రభుత్వానికి సూచన చేసింది. అలానే ఈ కేసుని త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేస్తున్నట్టుగా వెల్లడించింది. అప్పటి వరకు ఎటువంటి తరలింపు, ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఎటువంటి తరలింపు చేపట్టరాదనేటువంటి కండిషన్ని ఏపీ హైకోర్టు విధించింది. వాస్తవానికి ఈ నెలాఖరులోగా 32 ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించినటువంటి శాఖల్ని వైజాగ్లో ఏర్పాటు చేయాలి, విశాఖలో ఏర్పాటు చేయాలి. అక్కడ దానికి అనువైనటువంటి కార్యాలయాల్ని అన్వేషించేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవోను కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే రాజధాని తరలింపు ప్రక్రియకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందంటూ కొందరు కోర్టును ఆశ్రయించినటువంటి పరిస్థితి. కేసుని సమీక్షించిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాల తరలింపు విచారణ పూర్తయ్యే వరకు జరపరాదనేటువంటి నియమాన్ని ఈరోజు హైకోర్టు విధించినటువంటి పరిస్థితి. ఎన్నికల ముందర ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఒక స్పష్టత ఇచ్చేటువంటి క్రమంలో పాలన కేంద్రంగా విశాఖను ఎంచుకోవాలని జగన్ ప్రభుత్వం ఆశిస్తుంది. ఈ క్రమంలోనే సీఎం క్యాంప్ ఆఫీసుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఋషికొండ పైన శరవేగంగా జరుగుతున్నట్లుగా ప్రభుత్వం గతంలోనే వెల్లడించింది. దానికి అనుగుణంగానే ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు కోసం కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే హైకోర్టు తీర్పుతో, ఈ ఆదేశాలతో ఒక బ్రేక్ పడినట్టుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇక ప్రధానమైనటువంటి కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణలో ఉన్నటువంటి నేపథ్యం, అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం, అలానే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ అనేటువంటి అంశం పైన కూడా అనేక పిటిషన్లు దాఖలైనవి. వీటన్నిటినీ కలిపి సుప్రీంకోర్టు విచారిస్తుంది. ఈ దశలో ఉండగానే ఏపీ హైకోర్టు ఆల్రెడీ ఒక తుది తీర్పుని ఇచ్చిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ కార్యాలయాల తరలింపు ప్రక్రియను చేపడుతోంది అనేటువంటి విమర్శని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశాలని పరిశీలించిన తర్వాత స్టేటస్ కో మెయింటైన్ చేయాల్సిందే అంటూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.